అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. సోమందేపల్లిలో ఘనంగా టీడీపీ మహానాడు వర్చువల్ విధానంపై హర్షం వ్యక్తం చేసిన నేతలు. సోమందేపల్లి టీడీపీ కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైన క్లస్టర్ మహానాడు వేడుకలు. తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ అని కొనియాడిన స్థానిక నేతలు. దేశంలోనే తొలిసారిగా వర్చువల్ విధానంలో మహానాడు కార్యకర్తల్లో వెల్లివిరిసిన ఉత్సాహం. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వార్షిక పండుగ మహానాడు వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈసారి సరికొత్తగా మండల పరిధిలో 2 క్లస్టర్ల విధానంలో వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డిజిటల్ స్క్రీన్ల ద్వారా మహానాడు ప్రసంగాలను వీక్షిస్తున్న కార్యకర్తలు, నాయకులతో సోమందేపల్లి పార్టీ కార్యాలయం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పార్టీ ఆదేశాల మేరకు సోమందేపల్లి మండలంలోని ఒక క్లస్టర్ పరిధిలో మహానాడు కార్యక్రమాన్ని స్థానిక నాయకులు ఇక్కడి పార్టీ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. గతంలో జిల్లా కేంద్రాలు లేదా పెద్ద పట్టణాల్లో మాత్రమే పరిమితమైన మహానాడును ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నేరుగా మండల కేంద్రాల్లో క్లస్టర్ల వారీగా వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. భారతదేశంలోనే అత్యంత అధునాతనమైన ఇటువంటి డిజిటల్ విధానంలో మహానాడును నిర్వహించడం ఒక అద్భుతమని, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల నుండి విశేష స్పందన లభిస్తోందని నేతలు కొనియాడారు. ఈ సందర్భంగా టీడీపీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు అప్పటి అరాచక దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో ఈ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల స్వల్ప కాలంలోనే అప్పటి ఇందిరాగాంధీ నేతృత్వంలోని 40 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించి వేసి అద్భుత విజయాన్ని సాధించారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కూడు గుడ్డ నీడ వంటి బృహత్తర సంక్షేమ పథకాలు, పేదలకు గృహ నిర్మాణాలు మరియు పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి తెచ్చిన మాండలిక వ్యవస్థ దేశ చరిత్రలోనే నిలిచిపోయాయని నేతలు కొనియాడారు. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడిగా, సంస్కర్తగా తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని, ఆయన జ్ఞాపకార్థమే ప్రతి ఏటా మహానాడును ఒక పండుగలా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ మహానాడు క్లస్టర్ కార్యక్రమంలో మొదటి రోజు అత్యంత ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసిన సోమందేపల్లి మండల బూత్ కన్వీనర్లకు, మండల కన్వీనర్లకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నేతలు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా జరుపుకునేటువంటి మహానాడు ప్రత్యేకమైన విధానంతో ఈరోజు మండలంలోనే 2 క్లస్టర్లుగా పార్టీ నిర్ణయించింది. ఆ 2 క్లస్టర్లోనే ఒక క్లస్టర్స్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ సోమందేపల్లి కార్యాలయం నందు ఇప్పుడే ప్రారంభించి పార్టీ ఆదేశాల మేరకు జరుపుతున్నాం. అయితే ఈ క్లస్టర్ విధానంలో జరిగే మహానాడుకు చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రతిస్పందన వస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఈరోజు మహానాడు వేదిక అనేది ఎక్కడ పార్టీ నిర్ణయం వరకు జరిగేది గతంలో ఒక జిల్లా కేంద్రంలో కానీ, ఒక మంచి పట్టణంలో కానీ. అయితే ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితుల్లో మండల హెడ్ క్వార్టర్స్లో క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చి వర్చువల్గా జరుపుతున్నటువంటి విధానం ఒక భారతదేశంలోనే అత్యున్నతమైన విధానం. ఈరోజు ఇక్కడ చూస్తున్నాం, గంట సేపు నుంచి కూడా చాలా అద్భుతంగా అక్కడ నాయకుల ప్రసంగాలు కానీ, వాళ్ళ యొక్క విధి విధానాలన్నింటి కూడా ఇప్పుడే స్క్రీన్ మీద, డిజిటల్ స్క్రీన్ మీద అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు చూస్తున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చాలా గొప్ప ఆవిర్భావంతో మన నందమూరి కీర్తిశేషులు నందమూరి ఎన్టీ రామారావు గారు ఇది తెలుగుదేశం పార్టీ 83లో ప్రారంభించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు, భూస్వాములు, దౌర్జన్యాలు, అరాచకాలు, అకృత్యాలు
ఎన్నోటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అరాచక వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రామారావు గారు ఆత్మనినాదంతో తెలుగువాడు ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం జరిగిన 9 నెలల్లోనే రాష్ట్రమంతా వ్యాపించి 40 సంవత్సరాలు ఉన్నటువంటి కూకటి వేలితో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ నాయకత్వంలో నరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని కూకటి వేలుతో సహా పెగిలించి అద్భుతమైన విజయంతో 9 నెలల్లో అధికారంలోకి రావడం. అధికారంలోకి వచ్చిన తర్వాత నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా కూడు గుడ్డ నీడ అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎవరు ఆ కార్యక్రమం తీసుకోలేదు. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి నీడు కావాలి అనే ఉద్దేశంతోనే ఆ పథకాన్ని తీసుకురావడం, గృహ నిర్మాణ పథకాన్ని తీసుకురావడం, మా సౌలిక వ్యవస్థలు తీసుకురావడం, అదే కాకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన శ్రీకారం చుట్టే మాండలిక వ్యవస్థ ద్వారా మండలాలకు శ్రీకారం చుట్టడం కూడా రామారావు గారి నాయకత్వంలో జరిగింది. సంస్కరణకర్త, యుగ పురుషుడు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు జీవితాంతరం ఎన్ని తరాలైనా గుర్తుండే మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన జ్ఞాపకార్థమే ఈరోజు మహానాడును జరుపుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు. ఈరోజు ఆ రోజు రామారావు గారు హైదరాబాద్లో 85లో అద్భుతంగా ఒక మహానాడు జరిపితే భారతదేశమంతా కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చూడడం జరిగింది. అలా కార్యక్రమాన్ని శ్రీకారం ఈ రోజు వరకు నిర్విరామంగా ఒక కరోనాలో 2 సంవత్సరాలు తప్ప అద్భుతంగా జరిగినటువంటి కార్యక్రమం మహానాడు కార్యక్రమం. ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు లోకేష్ గారు నాయకత్వంలో ఈ మహానాడు జరుగుతూ ఉంది. ఈ వర్చువల్ మహానాడు అనేది చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈరోజు గ్రామ స్థాయిలో నాయకులు క్లస్టర్, ఎందుకంటే ఈ క్లస్టర్ చాలా ప్రాముఖ్యం. ఈ క్లస్టర్ విధిలో బూత్ కన్వీనర్లు కావచ్చు, గ్రామ కమిటీ అధ్యక్షులు కావచ్చు, అందరూ కూడా ఇక ప్రత్యక్షంగా ఈ వర్చువల్ విధానంలో పాల్గొని ఈరోజు ఒక అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా నాయకులు బయటకు ఎదగడానికి, అంటే రాజకీయంగా వాళ్ళ యొక్క మట్టిలో మాణిక్యాలు మాత్రం బయటికి రావడానికి, వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగడానికి వర్చువల్ విధానం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏదేమైనా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ సోమందేపల్లి మండలంలో ఉండే తెలుగుదేశం నాయకులకు, మండల కన్వీనర్లకు, బూత్ కన్వీనర్లకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, అన్ని వర్గాల తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో ఉత్సాహంగా పాల్గొని అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు కార్యక్రమం ఈరోజు వర్చువల్ ద్వారా ప్రతి క్లస్టర్లోనూ ప్రతి మండలంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1845 ప్రాంతాల్లో ఈరోజు వర్చువల్ ద్వారా మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ఎక్కడ చూసినా కూడా, ఏ క్లస్టర్లో చూసినా కూడా అశేషమైనటువంటి జనాల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మహిళలు, అదేవిధంగా యూత్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా భారీ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లోనే భాగంగానే మన సోమందేపల్లి మండలంలో కూడా 2 క్లస్టర్లకు 2 స్క్రీన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజు మన పార్టీ ఆఫీస్ అయితేనేమి, చౌడేశ్వరి కళ్యాణ మండపంలో అయితేనేమి, ఈ 2 దగ్గర కూడా మన మండల వ్యాప్తంగా కూడా అందరూ కూడా మహిళలు, అదేవిధంగా యూత్, తెలుగుదేశం నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి వాళ్ళ వంతు కూడా కృషి చేస్తున్నారు. దాంట్లో మేము కూడా, ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో పట్టణాల్లో జరిగేది మహానాడు కార్యక్రమం అనేది, ఇప్పుడు మనకి హైబ్రిడ్ పద్ధతిలో కూడా మనకి ఈరోజు ప్రతి మండలంలో చేసుకోవడం చాలా సంతోషం విషయం. ఎందుకంటే సామాన్యుల నుండి ఇంతకుముందు అయితే పెద్ద పెద్ద మండల నాయకులు, అదే పెద్దవాళ్ళు మాత్రమే అక్కడ హాజరయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు క్లస్టర్ చేయడానికి ప్రతి మహిళలు, సామాన్యులు కూడా వచ్చి ఈ యొక్క పండుగలో పాల్గొని అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో ఈ మండలంలో అందరూ కూడా ఈరోజు రేపు కూడా ఇదే విధంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు, మహానాడు కార్యక్రమాన్ని అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా మంత్రివర్యుల గారి ఆదేశాల మేరకు ఈరోజు మా సోమందేపల్లి మండలం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు నుండి రేపటి వరకు కూడా ఈ ప్రారంభమైంది. రేపటి వరకు కూడా ఈ కార్యక్రమం ఇదే యథావిధంగా కొనసాగుతుందని కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు
పశువు పండుగ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షుల వారి యొక్క ఆదేశాల మేరకు వర్చువల్ ద్వారా క్లస్టర్ గ్రూపుల్లో అందరూ ప్రజెంట్ అయ్యి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా అతి ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటున్నందుకు అందరికీ వచ్చిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్న యొక్క నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇంధన కొరత వల్ల మరి జాతీయ అధ్యక్షుల వారు ఒక క్రమశిక్షణ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ కార్యకర్తల నాయకులను తూచా తప్పకుండా పాటిస్తూ క్లస్టర్ గ్రూపుల్లో ఎక్కడైతే ఏ మండలాలు ఉన్నాయో, ఏ జిల్లా హెడ్ క్వార్టర్లు అయితే ఉన్నారో అందరూ కూడా కార్యకర్తల నాయకులు ప్రజెంట్ అయ్యి ఈ యొక్క పండుగని మహోత్సవంగా జరుపుకుంటున్నందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు రేపు ఎన్టీ రామారావు గారు యొక్క పార్టీ ఆ రోజు ఆవిర్భవించినందుకు ఈరోజు కార్యకర్తలు నాయకులు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏ స్థాయిలో రాజకీయంగా ఎదిగారని చెప్పేసి కూడా ఈరోజు మనం అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీ బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి ఘనత రామారావు గారికి దక్కింది. అదే బాటలో కూడా చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా బీసీలకు ఎనలేని రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని యొక్క పదోన్నత స్థాయికి తీసుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి తెలుగుదేశం పార్టీని లేకపోతే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ ఆవిర్భించకపోతే బీసీల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేది అని చెప్పేసి ఈ యొక్క బానిస రాజకీయాలకు మనం అందరూ కూడా బలైపోయిన వాళ్ళం అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క మహోన్నత పండుగను రేపు కూడా ఇదే ఉత్సాహంతో అందరూ వచ్చి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు యువకులకు నారా లోకేష్ గారు యొక్క ప్రతి ఒక్క యువకుని కూడా యువగలంలో నడిచినటువంటి యొక్క పాదయాత్రలో నడిచినటువంటి అందరిని కూడా గుర్తిస్తూ నాయకుల్ని యువకుల్ని అందరిని కూడా తెలుగుదేశం పార్టీకి అక్కడికి వెళ్ళినట్లయితే ఆయన ఎంత గమనించి ఎంత గుర్తుపెట్టుకున్నాడో అందరిని కూడా భుజం మీద చేసి పార్టీని బలోపేతం చేయాలి. మరి ప్రతిపక్ష పార్టీ యొక్క అవినీతి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో గతంలో అవన్నీ ఎండగట్టాలని చెప్పేసి కూడా ప్రతి రాష్ట్రాభివృద్ధి కోసము ఈ పరిశ్రమల కోసము మరి ఎంత ప్రాధాన్యత పడుతున్నాడో మనందరికి కూడా ఈ విషయం తెలుసు. కాబట్టి ఆ లోకేష్ గారి నాయకత్వం మరొక బలవంతం చేసి మన యొక్క ఆయన నాయకత్వాన్ని వర్ధిల్లాలని చెప్పేసి కూడా సందర్భంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తీసుకుంటూ జై హింద్, తెలుగుదేశం పార్టీ, జై చంద్రబాబు నాయుడు.